అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విషయాన్ని ప్రస్తావించడానికి మీ ముందరకు వచ్చాను. అదే మంచి చెడులు నేర్పించడం. ఇది మనందరి బాధ్యత, ఒక సామాజిక బాధ్యత. ఇది మంచి, ఇది చెడు అని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు బంధువులు చెప్పడం మానేయడం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదు. ఇది మొత్తం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక పెద్ద పరిణామం. మనకెందుకులే లేదా మన స్థానాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచనతో మౌనం వహించడం వల్ల మనం చాలా కోల్పోతున్నాం. మనం ఏం కోల్పోతున్నాం? విలువలతో కూడిన పునాది. మంచి చెడుల గురించి మార్గనిర్దేశం లేకపోతే పిల్లలు మరియు యువత సరైన నైతిక పునాదిని నిర్మించుకోలేరు. వారు కేవలం తమ కళ్ళ ముందు కనిపించే వాటిని, ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియాలో చూసే వాటిని మాత్రమే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. మంచి ఏమిటో తెలిసినప్పుడే ఒక వ్యక్తి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదుగుతాడు. మన చుట్టూ ఉన్న వారికి ఏది సరైనదో చెప్పడం మానేస్తే సమాజంలో అన్యాయం, అక్రమం పెరిగిపోతాయి. నిజమైన స్నేహితుడు, మంచి ఉపాధ్యాయుడు లేదా ప్రేమగల తల్లిదండ్రులు కష్టమైన సమయంలో కూడా సత్యాన్ని, మంచి మార్గాన్ని సూచిస్తారు. చెప్పడం మానేయడం వల్ల బంధాల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. నిజమైన ప్రేమ, బాధ్యత కేవలం రక్షించడం మాత్రమే కాదు, సరైన మార్గాన్ని చూపించడం కూడా. సత్యాన్ని మాట్లాడటం, ధర్మాన్ని నిలబెట్టడం అనేది ఒక్కొక్కరి బాధ్యత. ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కంటే మన చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా యువతరానికి విలువలు, నైతికత మరియు నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను బోధించాలి. భయం లేదా నిర్లక్ష్యం కాకుండా ధైర్యం, ప్రేమ మరియు బాధ్యతతో కూడిన మార్గదర్శకత్వాన్ని అందిద్దాం. మన మౌనం భవిష్యత్తు తరాలకు శాపం కాకూడదు. ప్రతి ఒక్కరూ ఒక మార్గదర్శిగా మారాలి. ఇట్లు మీ ఫణికుమార్.